ఒకసారి ఈ అమ్మాయిని చూడండి, ఎంత చక్కగా ఉందో. కళ్ళకు కాటుక, పెదవులకు లిప్స్టిక్ వేసుకుని, తన సహజ శరీర రంగు, మొహం మీద చిరునవ్వు, అందమైన కళ్ళు. కుంభమేళకు వచ్చిన ఈమెను చూసి చాలామంది ఫ్యాన్స్ అయిపోతున్నారు. అక్కడికి వచ్చిన చాలామంది ఈమెను చూడడానికి ఎగబడుతున్నారు. ఎంతలా అంటే అక్కడికి పోలీసులు వచ్చి వారిని కంట్రోల్ చేయలేక ఆమెను తిరిగి కుంభమేళ నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. పోలీసులు ఒక్కసారిగా అలా చెప్పగానే బ్రతుకు తెరువు కోసం పూసల తాడుని అమ్ముకోవడానికి వచ్చిన ఆమె ఒక్కసారిగా ఆమె కుటుంబాన్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడింది. ఈమెది చాలా పేద కుటుంబం, అయినా సరే ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది? పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారంటూ వస్తున్న వార్తల్లో నిజముందా? అసలు ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతలా ఓవర్ నైట్లో ఫేమస్ ఎలా అయింది? అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈమె పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఒక మహేశ్వర్ అనే గ్రామంలో నిరుపేద బంజరు కుటుంబంలో జన్మించింది. తండ్రి పేరు విజయ్, తల్లి పేరు రూప. ఈమెకి 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఈమె పూర్వీకులు రాజస్థాన్లో ఉంటూ అక్కడే పూసలు, రుద్రాక్షలు అమ్ముకుంటూ జీవితాన్ని గడిపేవారు. తర్వాత తరం వారు రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్కి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇలా మోనాలిసా ఫ్యామిలీ అంతా కూడా పూసలు, రుద్రాక్షలు అమ్ముకుంటూ వారి యొక్క ఊరిలోనే గడుపుతూ ఉంటారు. వీరంతా కూడా ఇండియాలో ఎక్కడ ఉత్సవాలు జరిగినా అక్కడికి వెళ్ళి వారి వృత్తి పని అయిన పూసలు, రుద్రాక్షలు అమ్ముకుంటారు. మోనాలిసా ఊరిలో ఉండే బంజరులందరూ కూడా ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళి ఈ పని చేస్తారు. ఇక మోనాలిసా కూడా అదేవిధంగా వారి కుటుంబంతో కలిసి ఊరు ఊరు తిరుగుతూ పూసలు, దండలు అమ్ముకుంటుంది. చదువు కూడా తన 3వ తరగతి టైంలోనే ఆపివేసి పూసల వ్యాపారంపై ఆసక్తి చూపించింది మోనాలిసా. ఇంకా మోనాలిసాకి సినిమాలో యాక్టింగ్ చేయాలని కూడా ఉందంట. దానికోసం నిత్యం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేస్తూ తన అందాన్ని, నటనని ప్రజలకు చూపిస్తూ ఉంటుంది అంట. కానీ అంతగా ఆదరణ దొరకలేదు. అదేవిధంగా వీరు పూసలు, రుద్రాక్షలు నేపాల్ నుంచి తీసుకొని వస్తారు. అది కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాకుండా తన తమ్ముళ్లను, చెల్లెలను కూడా సల్మాన్ ఖాన్, సోనాక్షి వీడియోలతో సోషల్ మీడియాకి పరిచయం చేసింది. 2022 గుజరాత్కి చెందిన ఒక ఉత్సవంలో 13 ఏళ్ల మోనాలిసాని ఇండోర్కి చెందిన ఒక ఫోటోగ్రాఫర్ ఈమె ఫొటోస్ తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయగా అప్పట్లోనే అవి చాలా వైరల్ అయ్యాయి. కానీ ఈమె ఎవరో ఎవరికీ తెలియదు. అయితే ప్రస్తుతం ప్రగ్యారాజ్లో జరుగుతున్న 45 రోజుల కుంభమేళలో భారతదేశం నలుమూల నుంచి వస్తున్న సాధువులు, ఋషులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఆకర్షణీయంగా ఉన్నా కూడా తన కుటుంబంతో కలిసి మోనాలిసా మాలలు అమ్ముకోవడానికి వెళ్ళి ఒక టెంట్ వేసుకుని కుటుంబం అంతా కూడా అక్కడే ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే మాలలు అమ్ముకుంటారు. అయితే కుంభమేళలో జరిగే ఉత్సవాలను షూట్ చేసుకోవడం కోసం వచ్చిన ఒక వ్లాగర్ చక్కని రూపం, కళ్ళు, న్యాచురల్ రంగుతో ఉన్న మోనాలిసాని చూసి ఆమెను ఫొటోస్, వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టగా 4 కోట్లకు పైగా వ్యూస్ రావడంతో చూసిన అందరూ కూడా ఆమెని పొగడం, ఆమె ఎక్కడుందా అంటూ ఆమెను వెతుక్కుంటూ, ప్రత్యేకంగా ఆమెను వెతుక్కుంటూ కుంభమేళకు రావడం జరిగింది. ఇంకా టీవీ ఛానల్స్, యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా ఈమె ఇంటర్వ్యూల కోసం ఎగబడటం జరుగుతుంది. ఎటు చూసినా ఈమెని ఓవర్ నైట్లో ఇండియా వైడ్గా చాలా ఫేమస్ అయిపోయింది. रोने लग गई थी, इतने सारे लोग मैंने पहली बार देखी। माला रुद्राक्ष लेने नहीं आते आंखों को देखने के। అయితే అక్కడికి వచ్చిన అందరూ కూడా ఆమెతో ఫోటోలు, వీడియోలు చేయడం తప్ప ఆమె దగ్గర ఉన్న మాలలు ఎవరూ కొనడం లేదు. దానితో ఆమె యొక్క బిజినెస్ డల్ అయిపోయింది. అంతేకాకుండా జనాలు ఎక్కువగా వచ్చి గుమ్మికూడడంతో పోలీసులు వచ్చినా కంట్రోల్ చేయలేకపోవడంతో వారికి పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలానే ఉంటే మీ యొక్క టెంట్లను పీకివేయడం జరుగుతుంది. దాంతో మోనాలిసా తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మోనాలిసా తండ్రి ఆమెను ఇంటికి పంపించేశారు. ఒక మనిషి అందం తను వేసుకొని ఖరీదైన బట్టల్లో ఉండదు అని, సహజంగా కనిపించడం కన్నా మించిన అందం ఇంకోటి లేదు అని ఈ మోనాలిసా నిరూపించింది. ఎంత డబ్బున్నా కూడా సింప్లిసిటీ ఉంటే ఆదరణ అదే లభిస్తుంది అని ఈమె నిరూపించింది. ఆమె యొక్క కట్టు, పొట్టు, చూపులు అంతా కూడా మన ఇండియన్ సాంప్రదాయాన్ని చాలా న్యాచురల్గా చూపించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ఆమెలో ఉన్న సహజతత్వమే ఆమెను ఫేమస్ అయ్యేలా చేసింది. ఎంతలా అంటే కుంభమేళలో పోలీసులు సైతం ఆమె దగ్గరకు వచ్చి కంట్రోల్ చేయలేక ఆమెను అరెస్ట్ చేస్తాం అనేలా చేసింది. ఆమె వల్ల కుంభమేళలో ప్రజల కోసం ఏర్పాటు చేసినవి దెబ్బతినేలా ఉన్నాయి అనడంతో ఆమెను కుంభమేళ నుంచి తిరిగి ఇంటికి పంపించేశారు. జనాల హడావుడి, ఒత్తిడి వల్ల ఆమె పని ఆమె సరిగ్గా చేసుకోలేకపోయింది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. తన పేదరికం కారణంగా ఆమె కుంభమేళకు అవసరాలకు, తన కుటుంబ అవసరాలకు సరిపడా డబ్బులు సంపాదించాలని కుంభమేళలో మాలలు అమ్మడానికి వచ్చింది. కానీ మధ్యలోనే ఆపివేసి వెళ్ళిపోయింది. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఊరు ఊరు తిరుగుతూ పూసలు, దండలు, రుద్రాక్షలు అమ్ముకునే ఈ మోనాలిసా ఓవర్ నైట్లో ఇండియా వైడ్గా ఫేమస్ అవ్వడం వల్ల ఎంత ఇబ్బంది చూసిందో తెలుసుకున్నారు కదా. ఆమె గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.